అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ 12 రాశుల మీద అందరికీ బాగు రావాలని, అందరికీ శుభాలు రావాలని, తమ చేసే పనిలో, నమ్ముకున్న పనిలో, కుటుంబ విషయాల్లో కూడా మంచిగా ఉండాలని ఆ సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నూటొక్క దేవతలు కూడా మీ జాతకాలు మంచిగా రావాలని కోరుకుంటున్నాను. ఈ మే నెల మీకు ఎట్లా ఉంది, ఎలాగుంది, ఈ 12 రాశుల మీద ఆ చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం. మే నెల సింహరాశి వాళ్ళ జాతకం సూర్యచిలకమ్మ. మే నెల సింహరాశి వాళ్ళ పేరు మీద బాగుండాలి, అనుకున్న పనులు బాగా రావాలి. చూడు మే నెల ఎట్లా ఉంది సింహరాశి వాళ్ళ జాతకం. మే నెల సింహరాశి వాళ్ళ జాతకం ఎట్లా ఉన్నదంటే కానీ ఎక్కడ పోయినా వాళ్ళకు ఏ పని చేసినా కూడా వాళ్ళ జాతకంలో లక్ష్మి వచ్చినట్టే వస్తుంది, లక్ష్మి మాయమైనట్టే అవుతుంది, సంపాదన వచ్చినట్టే వస్తుంది, ఖర్చుల పాలు అవుతుంది. ఇంకా చేసే పనిలో, నమ్ముకున్న పనిలో కూడా వస్తుంది, లాభం వస్తుంది, నష్టం వస్తుంది. కానీ కష్టాలు దుఃఖాలు ఏగుకొని ఒకరికొకరు ఓడ్చుకొని వీళ్ళు ముందుకు ఎదుగుతారు. ఇంకా రెండోది ఏముందంటే కానీ లోకుల చెడు వల్ల, లోకుల దృష్టి వల్ల వీళ్ళకు లేనిపోని సమస్యలు, లేనిపోని ప్రాబ్లమ్స్ కూడా ఎదురొస్తాయి. అయినా కానీ ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే వీళ్ళకు ఏ గండాలు, ఏ చిక్కులు, ఏ దోషాలు ఎదురురావు. ఇంకా కొత్తగా చదువు పూర్తయిన వాళ్ళు, ఇంకా కొత్తగా జాబ్ చేస్తున్న వాళ్ళకు ధైర్యం గొప్పది. ఏ ధైర్యం ఉన్న వాళ్ళ ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ ధైర్యంతో పోరాడతారు, ధైర్యంతో ఎదురు గెలుస్తారు. ఎవరి మాట ఎక్కువగా పట్టించుకోరు, ఎవరి మాట ఎక్కువగా అంతగా ఆలోచించుకోరు. వాళ్ళు నచ్చిన పని చేసుకుంటారు, తమ నచ్చుకున్న పని మూర్చుకుంటారు. ఇక ముందుకు తమ చేసే పనిలో బాగవుతుందా లేదా అని ఆలోచిస్తున్న వాళ్ళు ముందుకు చేసే పనిలో, నమ్ముకున్న పనిలో కూడా తమరికి వ్యాపార విషయంలో కానీ, సినీ తారల విషయంలో కానీ, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళ కూడా కానీ ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ కూడా ఇది ఈ సింహరాశి మీద వెళ్ళిపోతున్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఆ ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ నెలలప్పటి నుంచి మీకు సౌభాగ్యంగా మీకు అద్భుత ఘడియలు ఉన్నాయి. దీంట్లో కూడా మీరు ఒక దేవుడికి ఎవరికి యాత్ర వెళ్ళేది ఉంటే ఆ యాత్ర కూడా వెళ్ళి రావాలి. అంటే ఎవరికి మతం ఉన్న వాళ్ళనే సరే, అంటే మన ముస్లిమ్స్ కానీ, మన హిందూ కానీ, క్రిస్టియన్స్ కానీ, అట్లా ఎవరికి మతం ఉన్నా కానీ ఆ ఒక దేవునితో ఒక మొక్కపడి ఉంటే మీరు తెలుసుకుంటే అది మీ ఇంట్లో కూడా మీకు శుభాలు ఉంటాయి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా, ఎలాంటి గండం ఉన్నా కూడా ఆ గండంకి వెళ్ళి దోషాలకి వెళ్ళి బయటికి పడతారు. ముందుకు నమ్ముకున్నట్టు పనిలో కూడా మీరు వాస్తవంగా అవుతారు. చేసే పనిలో కూడా మీకు అది శుభాలు దొరుకుతాయి కానీ అపశుభాలు మాత్రం జరగవు. ఇక ముందుకన్నా బాగుంటుందా లేదని ఆలోచిస్తున్న వాళ్ళు ఇక ముందుకు నమ్ముకున్న పనిలో, అనుకున్న పనిలో కూడా భాగ్యరేఖ, ధనరేఖ ఉంటుంది. దీంట్లో దౌడు పడాల్సిన అవసరం లేదు, వెనక ముందు భయపడాల్సిన పని కూడా లేదు. ఈ సింహరాశి వల్ల ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఉంటే అది అంతవరకు శుభం. ఈ నెల ఎట్లా ఉందంటే మే నెల పట్ల ఈ నెల మాత్రం వాళ్ళకు చాలా బాగుంది, మంచిగా ఉంది. రాశి ఉన్న వాళ్ళకు అందరికీ నమస్కారం.